ఏలూరు పోలీసులు బైక్ దొంగలకు చెక్ పెట్టారు. తప్పించుకు తిరుగుతున్న చోరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 బైకులు, ఒక మహీంద్రా ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రికవరీ చేసిన సొత్తు విలువ మొత్తం 10 లక్షల విలువ ఉంటుందని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత తెలిపారు. ఏలూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడిన 4 దొంగలను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14న అర్ధరాత్రి తడకలపూడి సమీపంలో వీరిశెట్టి వారి గురించి చెందిన వ్యక్తి బైక్పై వెళ్తుండగా 2 ద్విచక్ర వాహనాలపై వచ్చిన 4 దుండగులు అతనిని కత్తితో బెదిరించి 20,000 రూపాయలు అపహరించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిని అదుపులో తీసుకుని విచారణ చేశారు. 3 బైకులు, ఒక మహేంద్ర ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 10 లక్షలు విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత తెలిపారు. మన జంగారెడ్డిగూడెంలో ఉన్న తడికల్పూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అంకాలమ్మ టెంపుల్ దగ్గర ఒక పర్సన్, మన కంప్లైనెంట్ సూరం జయరాజు అని పర్సన్ వెళ్తున్నప్పుడు 2 2 వీలర్స్ మీద 4 పర్సన్స్ అక్కడ వచ్చి నైఫ్ తీసుకొని ఇంటిమిడేట్ చేసి అతను నుంచి ఉన్న 20,000 రూపీస్ క్యాష్ తీసుకొని పారిపోయారు అక్కడి నుంచి. ఇది గురించి మన తడికల్పూడి పోలీస్ స్టేషన్ లో ఆన్ 16th of December ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అండ్ ఎక్స్టార్షన్ కేస్ వాస్ ఇనిషియేటెడ్. ఇది గురించి మన జిల్లా ఎస్పీ సార్ కి ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నప్పుడు ఎస్పీ సార్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డివైస్ చేసి ఒక టీం పెట్టుకున్నారు. ఆ టీమ్ విత్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జంగారెడ్డిగూడెం సిఐ గారు సుభాష్ అండ్ తడికల్పూడి ఎస్ఐ గారు అండ్ జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు అండ్ ఫ్యూ అదర్ పీసీస్ పెట్టి ఒక స్పెషల్ టీమ్ క్రియేట్ చేశారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా డివైస్ చేసి ఇస్తున్నారు. ఇది ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆన్ 17th అశ్వరారావుపేట రోడ్ చెక్ పోస్ట్ అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకి సస్పీషియస్ గా 3 వెహికల్స్ లో 4 పీపుల్స్ వస్తున్నారు. వాళ్ళు టుగెదర్ గా వస్తున్నప్పుడు వాళ్ళు ఆపేసి చెక్ చేస్తున్నప్పుడు ఈ కేసు గురించి వాళ్ళు అక్యూజ్డ్ గా ఉన్నారు అని సస్పిషన్ లో అరెస్ట్ చేసుకున్నాము. అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు దగ్గర నుంచి దిస్ 16,000 క్యాష్, ఒక నైఫ్, ఇలాంటి ప్రాపర్టీస్ వేర్ డిస్కవర్డ్. అండ్ ఈ వచ్చిన 3 2 వీలర్స్ లో 2 వీలర్స్ వేర్ స్టోలెన్ ప్రాపర్టీ ఫ్రమ్ అదర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఈ ఫర్దర్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అదర్ క్రిమినల్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. అది ప్రకారం ప్రాపర్టీ రికవరీ హ్యాస్ బీన్ కండక్టెడ్. ఇది నుంచి మనకి ఒక టీవీఎస్ స్కూటీ విచ్ వాజ్ స్టోలెన్ ఫ్రమ్ అనంతపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండ్ ఒక మహీంద్రా ట్రాక్టర్ విచ్ వాజ్ స్టోలెన్ ఫ్రమ్ తడికల్పూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్. One more Suzuki Access scooty which was stolen from Dwaraka Tirumala PS limits have been recovered. Manam total value of the property which has been recovered, manam investigation cheskunna varaku 10 lakh worth property has been recovered. ఈ కేసులో అదుపులో తీసుకున్న నిందితుల నేర చరిత్రను జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత వివరించారు. వారు ఏ ప్రాంతాల్లో చోరీ చేస్తున్నారో కూడా తెలియజేశారు. సో ద అక్యూజ్డ్ డీటెయిల్స్ ఆర్ దట్ జువా సురేష్, నేకూరి ప్రదీప్ కుమార్, పొలుపమ్ము కళ్యాణ్ అండ్ మంగళగిరి శ్రీనివాస్ అన్ని 4 ఈ అఫెన్సెస్ రిపీటెడ్ గా డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చేసుకున్నారు. ఇది ఇప్పుడు నిన్న రోజు మనం అరెస్ట్ చూపిస్తున్నాము. ఇప్పుడు దే విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ ఫర్ రిమాండ్ ప్రొసీజర్స్. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.